Hello friends, welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. మళ్ళీ ఎలక్షన్స్ వేడవులు ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు, ఇటు కేంద్ర ఎన్నికల హడావిడిలో రాజకీయ నాయకులు, సాధారణ ప్రజానీకం బిజీగా ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు కొంతమంది చాలా ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తూ స్నబ్దుగా ఉన్న మార్కెట్లో తక్కువ ధరకు వచ్చే ప్రాపర్టీస్ ని వెతికి పట్టుకుని కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మరికొంతమంది రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇక ఇప్పుడప్పుడే లేవదు, కొన్ని రోజులు పోతే ధరలు దిగి వస్తాయి, అప్పుడు మనం పెట్టుబడులు పెడదామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతకుముందు సినిమాలు సీరియల్స్ లో బిజీగా ఉన్న టైంలో నా ఫ్రెండ్స్ అంతా యాక్టర్లు, డైరెక్టర్లు, వీళ్ళతోనే నా కాలక్షేపం. ఇప్పుడు చాలా వరకు నా సమయాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్స్, ఏజెంట్స్ మధ్య గడుపుతున్నా. ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రతిరోజు ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. అయితే ఇప్పుడున్న ఇలాంటి సంధికాలంలో పైన చెప్పినట్టు నాకు 2 రకాలైన వ్యక్తులు తారసపడుతున్నారు. మొదటి రకం సోషల్ మీడియాలో, పేపర్స్ లో వచ్చే నెగిటివ్ న్యూస్ ని చూస్తూ తాము భయపడుతూ ఇతరులను అప్రమత్తం చేయాలనే కుతూహలంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఈ న్యూస్ ని, రీల్స్ ని, వీడియోస్ ని షేర్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పూర్తి నెగిటివ్ థింకింగ్ తో కాలాన్ని వెల్లదీసే బ్యాచ్ ఒకటైతే, ఇక రెండో రకం మార్కెట్ ఎలా ఉన్నా అది తాత్కాలికమే. ఇలాంటి ఒడిదుడుకులు ఇంతకు ముందు చాలా చూసాం, ఇక ముందు కూడా చూస్తాం. మనం చేయాల్సింది నిజాయితీతో పని, క్వాలిటీ అవుట్పుట్. దానికోసం వచ్చే కస్టమర్స్ ఎప్పుడూ ఉంటారు అనుకునే రకం. అయితే నేను కూడా ఈ రెండో రకం మనుషుల్ని నమ్ముతా. వాళ్ళతోనే నా సమయాన్ని గడుపుతా, వాళ్ళతోనే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే పంచాంగ శ్రవణం విని ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడవని గుళ్ళో పంతులు గారు చెప్పినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానేయడు. కష్టకాలంలో భూమిని దున్ని రాబోయే వర్షాల కోసం విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో ఉంటాడు. అతని ఆ ఆశే మనకి భోజనాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఈ రెండో రకం వ్యక్తులు, వ్యక్తిత్వాలే మనకి సంపదను సృష్టిస్తారు. వీరి ఆలోచన సరళిని నేను ఎందుకు నమ్ముతాను అంటే, మన హైదరాబాద్ విషయానికి వస్తే నాకు తెలిసినప్పటి నుండి 2008వ సంవత్సరంలో వచ్చిన వరల్డ్ ఎకానమిక్ క్రైసిస్ తో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. కానీ అది తాత్కాలికమే. 2009లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయ అనిశ్చితి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాలు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సురక్షితమా కాదా అన్న మీమాంసలో ఉండేవారు. తర్వాత 2014 రాష్ట్ర విభజన, ఒక ప్రాంతీయ భావజాలంతో వచ్చిన పార్టీ రూలింగ్ లోకి రావడంతో ఇక ఇక్కడతో హైదరాబాద్ పని అయిపోయింది అని నెగిటివ్ థింకర్స్ డిసైడ్ అయిపోయారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేస్తూ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు 10ంతల లాభాన్ని తెచ్చేలా చేశాయి. తర్వాత 2020లో కరోనా పాండమిక్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రపంచం అంతా వణికిపోయింది. ప్రజలు బిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రాణాలకే దిక్కులేదు, ఆస్తులు ఎవరు కొంటారో అనుకున్నారంతా. కానీ జనానికి ప్రకృతి, పర్యావరణం విలువ తెలిసింది. పొలాలు, ఫామ్ హౌస్లు, వీకెండ్ హోమ్స్ కొనడం స్టార్ట్ చేశారు. పెరి అర్బన్, రూరల్ ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024 కేంద్ర మరియు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు. అక్కడ ఏర్పడే ప్రభుత్వాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపిస్తాయి అని అనుకోవడం, ఇది కూడా భ్రమే. చరిత్ర చెబుతున్నది ఏంటంటే, ఈ ఆర్థిక మాంద్యాలు, పాండమిక్లు, ఎలక్షన్స్, కొత్త ప్రభుత్వాలు, కొత్త నాయకులు హైదరాబాద్ మార్కెట్ కి కొత్తవి కాదు. దీన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. భారతదేశ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. అందులో భాగమైన హైదరాబాద్ నగరానికి తిరుగులేదు. నేను ఈ మాట ఇంత ఘంటాబద్ధంగా చెప్పడానికి కారణాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అవేంటో పరిశీలించండి. 1947లో స్వతంత్ర భారతదేశం అవతరించాక అప్పటి ప్రభుత్వాలు దేశ ప్రజల కనీస గృహావసరాలు తీర్చడం కోసం అనేక పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చాయి. 1950-60 దశకంలో వచ్చిన భూ సంస్కరణ వలన భూ పంపిణీలు జరిగి 1980 నాటికి ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో వచ్చాయి. 1990 నాటికి ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక సరళీకృత విధానాలతో భారీ గృహ నిర్మాణ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోవడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా షాపింగ్ మాల్స్, ఐటీ పార్కులు, కమర్షియల్ ఆఫీసెస్ స్పేసెస్ ఇలాంటి వాటి కోసం పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు ఆలోచన చేయడం ప్రారంభించారు. ఆర్థికంగా ఎదుగుతున్న దేశం కావడంతో వీటన్నిటికీ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు భారతదేశంలో ఏ మెట్రో నగరాన్ని తీసుకున్నా, ప్రాంతం ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు, వారి ఆహారపు అలవాట్లు, సంస్కృతి ఏదైనా సరే, ఎక్కడ చూసినా మనకు కనిపించేవి భారీ స్కై స్క్రేపర్స్, వాటిని నిర్మించే భారీ సంస్థలు.
వీటన్నిటికీ ఆ డిమాండ్ ఉండటంతోనే 2024 నాటికి భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న రంగంగా అవతరించింది. 2023 నాటికే మన ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $265 బిలియన్, 2030 నాటికి $1 ట్రిలియన్, అది 2047 నాటికి $5.8 ట్రిలియన్ ఉండబోతుందని ఒక అంచనా. మన దేశ జీడిపిలో 7% కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ రంగం 2047 నాటికి 15% కాంట్రిబ్యూట్ చేయనుంది. ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా ఉపాధిని ఈ రంగం కల్పిస్తుంది. అలానే సిమెంట్, స్టీల్, గ్లాస్, పెయింట్ వంటి 250కి పైగా అనుబంధ రంగాలు ఈ రియల్ ఎస్టేట్ పై ఆధారపడ్డాయి. ట్రెండ్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 2022లో దేశంలో నివాస గృహ అమ్మకాల విలువ 3.27 లక్షల కోట్లు. 2023లో ఆ విలువ 38% పెరిగి 4.5 లక్షల కోట్లకు చేరింది. ఈ డిమాండ్ అంతా ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే దేశంలోని టాప్ మెట్రో సిటీస్ అయిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూణే నగరాల్లో. గత సంవత్సర కాలంగా 4,76,000 యూనిట్స్ ఈ నగరాల్లో అమ్ముడయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 36% అధికం. దీనికి గల కారణాలు దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండి ప్రణాళికాబద్ధమైన అంశాలతో ముందుకు వెళ్ళడం, మిడిల్ క్లాస్ జనాభా ఎకానమీ పుంజుకోవడం, కనీస అవసరాలు తీర్చుకోగా మిగిలిన సొమ్మును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకోవడం, ట్యాక్స్ రిడక్షన్స్, సబ్సిడీస్, స్కీమ్స్ వంటి వాటితో ప్రభుత్వాలు ప్రోత్సహించడం. అలానే ఆర్బీఐ గృహ అవసరాలకు ఇచ్చే లోన్స్ పై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అలానే ఇప్పుడు జనాభాలో అధిక శాతం అఫోర్డబుల్ హౌసింగ్ నుండి లగ్జరీ అండ్ ప్రీమియం హౌసింగ్ వైపు చూడడం కూడా ఒక విశేషం. ఈ లగ్జరీ హౌసింగ్ అనేది మన హైదరాబాద్ నగరంలో అయితే 1.5 CR, ముంబై లాంటి నగరంలో 2.5 CR నుండి స్టార్ట్ అవుతున్నాయి. ప్రాథమికంగా ఈ సెగ్మెంట్ కోరుకునేది ప్రైమ్ నైబర్హుడ్, టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ లైక్ ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, రూఫ్ టాప్ గార్డెన్స్, ఫిట్నెస్ సెంటర్స్ లాంటివి అన్నమాట. అందుకే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఇలాంటి కమ్యూనిటీలు పొల్యూషన్ కి, ట్రాఫిక్ సమస్యలకి దూరంగా ఎయిర్పోర్ట్ విసినిటీతో లేక మంచి రోడ్డు కనెక్టివిటీని బేస్ చేసుకుని నిర్మిస్తున్నారు. వీటికి డిమాండ్ కూడా అధికంగానే ఉంది. 2022లో ఈ లగ్జరీ సెగ్మెంట్ 3,000 యూనిట్స్ అమ్ముడైతే 2023 ప్రథమార్థంలోనే 6,900 యూనిట్స్ అమ్ముడయి 137% అధిక అమ్మకాలను సాధించాయి. ఇంకా అల్ట్రా లగ్జరీ హోమ్స్ విషయానికి వస్తే వీటి విలువ 40,000 కోట్ల రూపాయల పైమాటగానే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 600 యూనిట్స్ పైగా ఈ యూనిట్స్ అమ్ముడయి 200% పెరుగుదలను నమోదు చేశాయి. కొన్ని సర్వేల ప్రకారం 2027 నాటికి దేశంలో మిలీనియర్స్ 69% పెరుగుతారని అంచనా. అందులో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. నిరంతర శ్రమ, నిజాయితీ, మీ పట్ల మీరు కఠినంగా ఉంటే ఖచ్చితంగా ఉంటారు కూడా. రాబోయే 3 సంవత్సరాల్లో 19,000కు పైగా ఈ అల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉండబోతున్నారు. వీరందరికీ లగ్జరీ లైఫ్ స్టైల్తో పాటు ప్రీమియం రియల్ ఎస్టేట్ అవసరాలు కూడా ఉండబోతున్నాయి. వీరి ద్వారా అనేక ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంటే వీరు స్థాపించే సంస్థలకు ఆఫీస్ స్పేసెస్, కోవర్కింగ్ స్పేసెస్, మాల్స్, ఇండస్ట్రియల్ స్పేసెస్, వేర్ హౌసెస్ లాంటి వాటికి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ కామర్స్ బిజినెస్లు కూడా ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. ఇంత పొటెన్షియల్ ఉన్న మార్కెట్ కాబట్టి ఈ రంగం పెద్ద మొత్తంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ను కూడా ఆకర్షిస్తుంది. అది ఎంతగా అంటే 2023 ప్రథమార్థంలో $4 బిలియన్ మన దేశానికి వస్తే అందులో సగం పైగా పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లోకే వచ్చాయి. దీనికి గల కారణం స్టేబుల్ ఎకానమీ, గవర్నమెంట్ పాలసీస్, శక్తివంతమైన సంపాదనా సామర్థ్యం ఎక్కువగా ఉన్న యువ జనాభా. అంటే ఈ ఎఫర్డబిలిటీ ఉన్న జనాభాకు గృహ అవసరాలు ఉన్నాయి. వాటిని అందించడానికి కావాల్సిన ఇంజనీరింగ్, టెక్నికల్ సపోర్ట్, దాంతో పాటు నిర్మాణ సంస్థలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఒక విదేశీ పెట్టుబడిదారులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అయితే సవాలు లేకుండా ఏ రంగము, ఏ వ్యాపారం ఉండదు. అలానే ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి కాస్ట్ ఆఫ్ ల్యాండ్. దేశంలో ఏ మూలం తీసుకున్నా ఈ ల్యాండ్ ధరలు అందుబాటులో లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం 14వ స్థానంలో ఉంది. రెండోది లీగల్ ఛాలెంజెస్. మన దేశంలో 16% ప్రాపర్టీస్ ఏదో ఒక లీగల్ ఇష్యూస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రాపర్టీస్ లో మనం పెట్టుబడి ఇరుక్కుంటే ఆ ప్రాపర్టీ మన పొజిషన్ లోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి ప్రాపర్టీలు ఇరుక్కున్న బిల్డర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడో లేక మధ్యంతరంగా ఆపేస్తాడో తెలియదు. బ్యాంకుల నుండి లోన్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ రేట్లు, అధిక ప్రాపర్టీ ట్యాక్స్లు వంటివి ఇబ్బంది పెడతాయి. అయితే ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ అనేక సంస్థలు వాటికున్న అనుభవం,
విశ్వసనీయతతో మంచి కమ్యూనిటీలు నిర్మిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి అని కాదు, ఎక్కడ పెట్టాలి అని. మొదటగా లొకేషన్ ఫిక్స్ అవ్వండి. దానికోసం నేను గతంలో చేసిన వీడియోని పరిశీలించండి. తర్వాత లీగల్ సేఫ్టీ, ఆ తర్వాత రిలయబుల్ బిల్డర్, డెవలపర్ ఆర్ ఏజెంట్ ద్వారా ముందుకు వెళ్ళండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా రియల్ బాస్కెట్ ఇన్వెస్టర్స్ క్లబ్ లో జాయిన్ అవ్వండి. మీరు ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా డైరెక్ట్ కనెక్ట్ పొందండి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నమ్ముతూ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, శ్రీధర్ రెడ్డి.